చిల్లకల్లి ప్రాజెక్టు పెదగంచిప్రోలు నుంచి మాట్లాడుతున్నాం. మేము గత 13 రోజుల నుంచి మేము ధర్నాలు చేస్తున్నాం సార్. మేము కోరేది ఏం లేదు సార్, 25,000 కనీస వేతనం కావాలని మాత్రమే మేము కోరుతున్నాం సార్. మా టీచర్లకు వచ్చేసి 11,500 సార్, ఆ హెల్పర్లకు వచ్చేసి 7,000 రూపాయలు సార్. మాకు వచ్చే వేతనంతో మేము ఎలా కుటుంబాలను పోషించుకోవాలి సార్? పాల బిల్లు కాడ నుంచి నిత్యావసర సరుకుల కాడ నుంచి ప్రతి ఒక్కటి కూడా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సార్. అలాంటి టైంలో కూడా మేము ఈ 7,000తో కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా చాలా కష్టమైపోతుంది సార్. మేము 10 మంది పిల్లలైనా, 15 మంది పిల్లలైనా, 20 మంది పిల్లలైనా తల్లి సాకలేనట్టు మేము సాక్కుంటున్నాం సార్ పిల్లల్ని. అలాంటి పిల్లల్ని ఇవాళ రోడ్డుకి ఈడ్చినట్టు మమ్మల్ని రోడ్డుకి ఈడ్చి మా బళ్ళు పగలగొట్టి మమ్మల్ని ఇవాళ రోడ్డుకి ఈడ్చారు సార్. మేము ధర్నాలు చేయబట్టి ఇప్పుడు 13వ రోజు అయింది సార్. ఇంతవరకు మా మొర ఆలకించిన వాళ్ళు లేరు సార్. ప్రతి రోజు కూడా మేము ఒక్కటే కోరుకుంటున్నాం సార్, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఒక్కటే కోరుకుంటున్నాం సార్. 26,000 వేతనం కోరుకుంటున్నాం సార్. మేము చనిపోతే మట్టి ఖర్చుల కోసం మాత్రమే కోరుకుంటున్నాం సార్. అంగన్వాడీ వాళ్ళు అక్కడికక్కడ కుప్పగూలి చనిపోయినా కానీ రూపాయితో రూపాయి ఇచ్చేవాళ్ళు లేరు సార్. వాళ్ళు ఇంతగానో 60 సంవత్సరాలు వచ్చేదాకా కూడా అంగన్వాడీలో చాకరీ చేసి ఇళ్ళకి పోయి అడుక్కొని తినే పరిస్థితి వస్తుంది సార్. అడుక్కొని తినాల్సిన పరిస్థితి ఏంటి సార్? ఉన్న ఓపిక మొత్తం కూడా అంగన్వాడీ స్కూళ్ళల్లో యాతనాలు లేకుండా చాకరీలు చేసి పిల్లల్ని వాంతి చేసుకున్నా, మోషన్స్కి పోయినా, ఏడుస్తున్నా పట్టుకునేది మేమే సార్. తల్లులు ఇంట్లో 2 పిల్లల్ని పెంచుకోవడానికే కొట్టుకుంటూ తినిపించుకుంటారు సార్. మేము ఎంత బుజ్జగించుకుంటూ తినిపించుకుంటాం సార్. మా స్కూల్లో పిల్లలు ఎంత చక్కగానో భోజనాలు చేస్తారు సార్. ఒక తల్లిలాగా సాకేది మేమే సార్. 24 గంటల్లో 12 గంటలు మా దగ్గరే ఉంటారు సార్ పిల్లలు. అలాంటి మమ్మల్ని ఇవాళ రోడ్డుకి ఈడ్చారు సార్. 7,000 రూపాయలతో ఇవాళ కనీస వేతనాలతో ఏమవుతున్నాయి సార్? పాల రేటు చూస్తే 1,200 రూపాయలు